నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ కాలేజ్ వారి సౌజన్యంతో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన మోటివేషన్ ప్రోగ్రాంలో ప్రముఖ మోటివేటర్ గంపా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నిద్ర, ఆటలకు, చదువుకు సమయం కేటాయించాలని సూచించారు. చదువులో ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ చిన్నం శ్రీనివాసరావు, కోనూరు జయప్రకాష్, సాదినేని శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సురేష్, పూర్ణ, డీజీఎంలు గోవర్ధన్ రెడ్డి, రమణ, డీన్ అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి పిల్లలకి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము ఎన్నో సేవలు చేయాలని మా యొక్క ఆకాంక్ష. ఇలాంటి కార్యక్రమం ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు సహకరించినటువంటి మేనేజ్మెంట్లకి, అలాగే ఇక్కడికి వచ్చి విని విద్యార్థులందరికీ, వారికి ఉపాధ్యాయులందరికీ కూడా మా యొక్క అభినందనలు, వారికి మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ రేపు మంచి ఫలితాలు వారి స్కూళ్ళకి రావాలని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని చెప్పి మేము కోరుకుంటూ అప్సా డెమోక్రటిక్ తరఫున మా యొక్క స్టేట్ కానివ్వండి, జిల్లా తరఫున మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు అందరికీ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అటల్ మోడీజీ సుపరిపాలనా యాత్ర విజయవంతం కావాలంటూ జిల్లా బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్లోని కోదండ రామాలయంలో బీజేపీ నాయకులు 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు చెరకూరి తిరుపతిరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ చేపట్టిన అటల్ మోడీజీ బస్సు యాత్ర విజయవంతం కావాలన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్దిని ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బస్సు యాత్ర జయప్రదం కావాలని చెప్పి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టాలని చెప్పి రాష్ట్ర పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా 11వ తారీఖు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఈ యొక్క యాత్ర స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 1996న 13 రోజులు, 1998 టు 1999 13 నెలలు, 1999 నుండి 2004 వరకు కూడా భారత ప్రధానిగా వాజ్పేయి గారు చేశారు. అదేవిధంగా భారతదేశానికి 10వ ప్రధానిగా ఆయన భారతదేశంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ వ్యవస్థాపకుల సభ్యులుగా కూడా ఆయన వాజ్పేయి గారు ఉన్నారు. ఆయన జీవిత చరిత్రని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా, విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాలా. వాజ్పేయి గారి విగ్రహాన్ని, బ్రహ్మాండమైన విగ్రహాన్ని గుంటూరులో కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి 12వ వర్ధంతి సభ రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగింది. నారాయణ స్వామి వర్ధంతి సభలో సిపిఐ ఎంఎన్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మాజీ పార్లమెంటరీ నాయకుడు మాదాల నారాయణ స్వామి నేటి తరం యువకులకు ఆదర్శప్రాయుడని అన్నారు. బుర్జావా పార్టీలు కమ్యూనిజానికి కాలం చెల్లిందని, నక్సలిజం అంతరించిపోయిందని చేస్తున్న ప్రచారం వట్టి భ్రమలేనని స్పష్టం చేశారు. ప్రపంచ మానవాళి ఉన్నంత వరకు కమ్యూనిజం నిలిచి ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నేటి తరం స్ఫూర్తి పొంది ఇవాళ పాలకులు కార్పొరేటీకరణ చేసి మొత్తం ఆస్తుల్ని, ప్రజల సొమ్ముల్ని దారాదత్తం చేస్తున్న స్థితిలో ఇవాళ వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. బలవంత భూసేకరణకి పాల్పడి రాష్ట్రంలో చంద్రబాబు కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడు. జిల్లా జైల్లో ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్యను వైసీపీ నేతలు, కుటుంబ సభ్యులు ములాఖతులో కలిశారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య కుటుంబ సభ్యులు సబ్ జైల్లో ఉన్న చైతన్యను పరామర్శించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి కేసులో పానుగంటి చైతన్యను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నారు. విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. 7,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు ఉన్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో విద్యార్థుల పక్షాన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆచారి, రోషన్, వెంకటరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ శేషగిరిరావు, పోలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2024లో ఆ రోజున 3 మాసాలకు సంబంధించి ఒక్క త్రైమాసికం మాత్రమే, అది కూడా ఎన్నికల కోడ్ రావటం వల్ల ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కిస్తే 8 త్రైమాసికాలు, నెలకి సుమారు 700 కోట్ల రూపాయలు చూస్తే దరిదాపుగా 5,600 కోట్ల రూపాయల బకాయిలు పడినటువంటి పరిస్థితులు ఇవాళ విద్యార్థులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మీకు మానవత్వం లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు మీకు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపమా, లేకపోతే పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నారు కాబట్టి ఆ చదువులకు దూరం చేయాలనే ఆలోచనతో వారికి శాపంలాగా విధిస్తూ ఉన్నారా? అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి 12వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు ఆర్య సమాజ్ భవన్లో జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ నాయకులు అశోక్ గాయల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ రైతులను, కార్మికులను వంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాదల నారాయణ స్వామి పేద ప్రజలకు ఎంతో సేవ చేశారని, నేటి యువత ఆయన మార్గాన్ని అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు టి ప్రకాష్, కొల్లా రాజమోహన్, భాస్కర్, శీలం ఏసమ్మ తదితరులు పాల్గొన్నారు. ऑलरेडी वो पार्लियामेंट में एमपी रहते हुए भी पार्लियामेंट्री डेमोक्रेसी का उन्हें निषेध किया है और आम जनता की क्रांति के लिए, दलित आदिवासियों के लिए, भूमि सुधार के लिए, जमींदार के खिलाफ, साम्राज्यवाद भांडवलशाही के खिलाफ भारत की साम्यवादी क्रांति का सपना मादाला नारायण स्वामी का था। संविधान दलित, आदिवासी और सर्वहारा वर्ग को सहानुभूति दे सकता है, लेकिन पूरी आज़ादी नहीं दे सकता। ये मादाला नारायण स्वामी का संसद में डिबेट है. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఒకటి చెప్తా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఈరోజు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని ఈరోజు అదాని, అంబానీ లాంటి కంపెనీలకు అప్పగించడానికి ఆపరేషన్ కాగారిని తీసుకొచ్చి ఈరోజు మరి ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిర్చి రైతు కోటేశ్వరరావుని నమ్మించి మోసం చేసిన మిర్చి కమిషన్ ఏజెంట్లపై కేసులు నమోదు చేయాలంటూ లాడ్జి సెంటర్లో ప్రగతిశీల కార్మిక సమైక్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ విజయ నాగమల్లేశ్వరి ట్రేడర్స్ మిర్చి కమిషన్ ఏజెంట్లతో కలిసి సన్నం కోటేశ్వరరావు మిర్చి వ్యాపారం చేశారు. అయితే భాగస్వాములైన భీమశంకర్రావు, సుబ్బారావులు మోసం చేసి కోటేశ్వరరావు వద్ద 14 లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బుతో మిర్చి కొనుగోలు చేసి అమ్ముకొని మోసం చేశారని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కోటేశ్వరరావుకు న్యాయం చేసేందుకు ఈ నెల 15వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నామని ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్నా పాంప్లెట్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, కృష్ణ, విప్పర్ల ముత్తయ్య, పోతురాజు, రాజశేఖర్ పాల్గొన్నారు. వారు నా దగ్గర సుబ్బారావు గారు 9 లక్షలు, భీమశంకర్రావు గారు 14 లక్షలు నా పేరు మీద కోల్డ్ స్టోరేజ్లో పెడితే మంచి లాభాలు వస్తాయని నన్ను నమ్మించి నా దగ్గర 14 లక్షల రూపాయలు తీసుకొని నా పేరు మీద కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి అవి నాకు తెలియకుండా అమ్మేసుకొని నన్ను వాళ్ళ కోటి దగ్గరికి పిలిపించి నువ్వే 14 లక్షల రూపాయలు బాకీ అని చెప్పి
నన్ను బలవంతంగా ఖాళీ ప్రామిసర్ నోట్ల మీద సంతకాలు పెట్టమన్నారు. నాకు ముఠామేస్త్రి వెంకటేశ్వర గారిని తీసుకొని వచ్చి సంతకాలు పెడతాను. బయటకు వచ్చి నేను ఎస్పీ గారిని గ్రీవెన్స్లో సెప్టెంబరు 29వ తారీఖున గ్రీవెన్స్లో పెట్టుకున్నాను. అవి లాలాపేట పోలీస్ స్టేషన్ వారికి పంపించారు. వాళ్ళు నాకు న్యాయం చేయలేదు కనుక నాకు రావాల్సిన 14 లక్షల రూపాయలు నాకు ఇప్పించి వారి మీద 420 కేసు పెట్టి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రామనామ క్షేత్రంలో 99వ శ్రీ రామకోటి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరగ్రహారంలోని రామనామ క్షేత్రంలో జరుగుతున్న రామకోటి మహోత్సవాల్లో సువాసినిలచే హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ట్రస్టీస్ రాగం వెంకటలీలా సుందరి, బెల్లంకొండ మస్తాన్రావు దంపతుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో రామకోటి తులసి సహస్రనామార్చనలు జరిగాయి. భక్తిరంజన్లో బసవరాజు జయశంకర్, మునిపల్లి రమణీశ్రీ ఆలపించిన రామదాసు కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాతకోటి బ్రాహ్మణయ్య నాయుడు, కొప్పురావురి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.